అడుగు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో వారు ఉన్నప్పుడే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. జిల్లాకు ఒక కలెక్టర్ ఉండొచ్చు, జిల్లాలు 33 చేయొచ్చు, జిల్లాకు ఒక ఎస్పీ కావచ్చు, ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా చేయొచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ ఏది చేసినా ప్రజలకు అనుకూల వాతావరణం చేయడానికి మాత్రము కింది స్థాయి ఉద్యోగులు ఉండాల్సిందే. పంచాయత్ సెక్రటరీ కావచ్చు, కారోబార్ కావచ్చు, శానిటరీ లేబర్ కావచ్చు, ఇది మన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అంగన్వాడీ సూపర్వైజర్ కావచ్చు, వాటర్మెన్ కావచ్చు, విఆర్ఎం కావచ్చు, అంటే మస్కూరీ కావచ్చు, ఆ విఆర్ఓ కావచ్చు, అక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన లైన్మెను, అట్లాగే వాటర్మెన్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడే అవుతుంది. ఇప్పుడు కొత్తగా అన్నీ ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఉన్నందరూ కూడా గ్రామంలో దోతి కట్టుకొని పాత చెప్పులు వేసుకొని వాళ్ళు కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇది మా చేతిలో లేదు పోయి కలెక్టర్కి గెలవమని చెప్తారు. కలెక్టర్కి గెలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ మార్పులు అయిన సందర్భం లేదు. ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోయే పరిస్థితికి, విసిగివేసారిపోయే పరిస్థితికి వచ్చింది. మీరు కూడా ఏళ్ల నుంచి మీ కాన్స్టిట్యున్సీల్లో మీరు కూడా ఆ బాధ చూస్తుంటారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు అది తొందరగా క్రియేట్ చేసి గ్రామీణ వాతావరణంలో క్రింది స్థాయి ఉద్యోగులను ఏర్పాటు చేయాలనేది కోరుకుంటున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాల్సిన పనిని కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇచ్చే రిపోర్టు మీదనే వారు మీకు సంబంధం చేస్తారు. వాళ్ళు మీకు ఏదన్నా జాబితా పంపిస్తారు. కానీ డైరెక్ట్గా కలెక్టరే ఊర్లలోకి పోయి పనిచేసే వ్యవస్థను తీసుకొస్తే రాజే ఒక్కడు, రాజు మంత్రి అంతా ఒక్కడై కూర్చుంటే కష్టమవుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి పాత పద్ధతిలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పటి వరకు స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్లో బాత్రూమ్స్ కానీ, వాటర్ కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యూబులు కావచ్చు, లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, బెంచీలు కావచ్చు, అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంత్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను మెగా డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో లేదంటూ ఏం లేదు. ముఖ్యమంత్రి కుమారుడైనా, ఇక్కడ ఉన్నటువంటి బంట్రోతు కుమారుడైనా, అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోడు భూముల కింద ఆర్ఓఎఫ్ పట్టాలు ఇచ్చారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆర్ఓఎఫ్ పట్టా ఇచ్చినప్పుడు 2009లో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను వాళ్ళతో మాట్లాడి వారికి ఆ పట్టానిచ్చి వాళ్ళకు పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలకు మాత్రము ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రాలేరు. కానీ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఆర్ఓఎఫ్ పట్టాలు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినప్పుడు దాని డాటా మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డాటా మొత్తము ఎక్కడెక్కడ ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడ